అందరికీ నమస్కారం. పోలీస్ శాఖ నుండి ప్రజలకు ఒక చిన్న విన్నపం. మత్తులో మునిగితే నీకు బాధ తెలియకపోవచ్చు. నిన్ను ప్రాణంగా ప్రేమించే నీ తల్లిదండ్రులకు ప్రతి క్షణం నరకం కనిపిస్తుంది. మీ సంతోషం కోసం కాదు, వారి కళ్ళలో ఆనందం కోసం డ్రగ్స్ కు దూరంగా ఉండండి. డ్రగ్స్ అనేది ఒక మాయ వల. అందులోకి వెళ్ళడం సులువు, బయటపడడం మాత్రం ప్రాణాంతకం. నీ జీవితపు రిమోట్ కంట్రోల్ ను ఆ మత్తు చేతికి ఇవ్వమాకు, మీ చేతుల్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ. మూడో మామారా? మూడో మామారా అంటే ఏందమ్మా? అవి డ్రగ్స్ నాన్న, డ్రగ్స్ నాన్న, డ్రగ్స్ నాన్న. నాకు కన్నతల్లితో సమానమైన ఉపవని. బిడ్డ ఇదేం పనే? నువ్వు ఎందుకమ్మా అట్లా చెప్తాను? నా మీద కూడా ఉంతపోయి నేను కూడా హాయిగా కన్ను మొత్తా కంటికి రెప్పలా కాపాడుకున్నా నిన్ను. నా ముందే ఇట్లా చేస్తే నేను బతికుండేందుకమ్మా? ఇంకా నేను కూడా చచ్చిపోతా. నాన్న నువ్వు పక్కకు జరుగు, లేకపోతే నాతో పాటు నువ్వు కూడా చచ్చిపోతావు. అయితే గాని బిడ్డ, కన్న బిడ్డతో పాటు కాటికి పోయే అదృష్టం నాకు తప్ప భూమి మీద ఉన్న వాళ్ళకి కానీ ఆకాశంలో ఉన్న దేవుళ్ళకి కానీ లేదనుకుంటా. నీకు నేను భారం కావద్దనే చచ్చిపోతున్నా నాన్న. అసంటిది నాకెందుకు పాపం ముట్టగడతావు? బిడ్డ నన్ను చంపుడు కాదు, నువ్వు చచ్చుడు కూడా పాపమే బిడ్డ. అది ఎందుకు నాన్న అట్లా మాట్లాడతావు? ఎందుకంటే నా బిడ్డ నా ప్రాణం తీయదనే నమ్మకం. ఒక మగాడికి తల్లి, తల్లి తర్వాత భార్య, భార్య తర్వాత బిడ్డ. వీళ్ళకు మించిన నమ్మకం, వాళ్ళకు మించిన బలం, వాళ్ళకు మించిన బంధం ఈ భూమి మీద ఎక్కడ లేదమ్మా. వదిలే, మీ బాబు ఇవాళ చెప్పేటోడు 60 ఏళ్ళు కలిసి బతికే మాలకు ఎందుకు వదిలించే శిక్ష ఎత్తాను? చూడు బాబు, కళ్ళ ముంగట కన్నీళ్లతో ఉన్న నా బిడ్డ కంటే కంటికి కనబడని మీ అన్న మీదని అంత కర్ణ చూపెడతానం ఎందుకు? నేను అనేది నీకు అర్థమైంటలేదు మామ. వదిన తనదారు తను చూసుకుంటే మా అన్న ఒంటరి పక్షి అవుతాడేమని భయం అవుతుంది. అమ్మా మనం ఇంట్లో పోతుంటాం. వదిలే, నేను పోయి అన్నం తీసుకుని వస్తా. నాన్న అల్లుడికి ఒకసారి ఫోన్ చేయవా? సాయి పోయి అల్లుడిని కత్తే అల్లుడు ఇంటికి రాడు నాన్న. ఒకసారి ఫోన్ చేయి. ఏందమ్మా ఈ దద్దులు? మనిషి అరే చూడా, అసలు ఏం జరుగుతుందో చెప్పు బిడ్డ. లేకుంటే అల్లుడు చంపి నేను చేస్తా. అసలు ఏమనుకుంటాడు ఆయన? అయ్యో గంత మాట ఎందుకు నాన్న? నేను ఊరు తెచ్చుకున్న కష్టం నేనే అనుభవించాలి. అయినా అల్లుడు మంచోడే నాన్న, కానీ ఆయనకున్న అలవాటే చెడ్డది. ముక్కు ముఖం తెలవడం వాళ్ళని చేసుకుంటే గిట్లనే ఉంటది. అయినా ఇంట్లో నిన్ను పెట్టుకొని బయట పరాళ్ళతో తిరిగేటోళ్ళను ఏం చేసినా తప్పలేదమ్మా. అల్లుడు అట్లాంటోడు కాదు నాన్న. మరి ఎట్లాంటోడు? ఆయనకున్న చెడ్డ అలవాట్లేంది? మందుకు బానిసైండా? కాదు నాన్న. మొగోనికి చెడ్డ అలవాట్లు అంటే మగవా మందు తప్ప ఇంకేముంటాయమ్మా? అదే కావచ్చు. అవి రెండు కాక ఈ మధ్యనే మూడో మామ వచ్చింది నాన్న. మూడో మామారా? మూడో మామారా అంటే ఏందమ్మా? అవి డ్రగ్స్ నాన్న, డ్రగ్స్ నాన్న, డ్రగ్స్ నాన్న. డ్రగ్సా? దాని మాయల పడి జనాలు బలైపోతుర్రు అంటే ఏమో అనుకున్నా, కానీ సాక్షాత్తు నా మొగుడే దానికి బలైనాక
ఆ బాధ ఎట్లుంటుందో ఇప్పుడు తెలుస్తుంది నాన్న. నా అల్లుడు డ్రగ్స్కు బానిస అయిండు. ఆయన సాఫ్ట్వేర్ ఉద్యోగి కదమ్మా. ఆయన ఈ చెడ్డ అలవాటు ఎట్లా అలవాటు అయింది? నాన్న, నిన్ను కాదని ఆయననే కావాలని పెళ్లి చేసుకున్నా. పెళ్లి చేసుకున్నాక కొద్ది రోజులు నన్ను కాలు కింద పెట్టకుండా చూసుకున్నాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందంటే, ఈయనేంది ఇంకా ఇంటికి రాలేదు? రాత్రి 12 అవుతుంది. ఎక్కడున్నాడు? ఒకసారి ఫోన్ అని వేద్దాం. ఏమైంది? ఫోన్ కూడా కలుపుతలేదు. ఎందుకండి రోజు రోజుకు ఇట్లా తయారవుతుర్రు? ఫోన్ చేస్తే గలవదు. టైం ఎంత అయిందో తెలుసా? గీ టైం దాకా ఇంటికి రాకపోతే నాకు భయం కాదా? రారి లోపలికి. షటప్! నీ స్థుతులు ఒక్క నాకు లేదు. నాకు ప్రశాంతంగా కావాలి. భగవంతుడా, నా భర్తకు ఈసొంటి అలవాటు అప్పింది. ఈ డ్రగ్స్ మా మరి మా జీవితాన్ని నాశనం చేసేది. మా ఆయనని నేను ఎట్లా నన్ను కాపాడుకోవాలి. సాయి, ఇది చూడు. మీ అన్న దీనికి బానిసైండు. ఇది మీరిద్దరు కలిసి చేసిర్రా, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? ఏంది అన్న డ్రగ్స్ పడుతాడా? అందుకేనా ఈ మధ్యన వింతా ప్రవర్తిస్తాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు. మా డబ్బులు కూడా తీసుకున్నాడు. అందుకేనా? అంటే మీ అన్న గురించి నీకేం తెలియదా సాయి? వదినే, అన్న నాతో మునుపట్లే కుంటున్నాడు. వదినే, ఏమన్నా అడుగుదామంటే ఏమనుకుంటాను భయం అవుతుంది. అవును సాయి, కోపానికి అత్తే లాభం లేదు. ఎట్లనన్నా వేసి ఆయనని నరకంలో నుంచి బయట పడేయాలి. నాకు ఒక చిన్న సాయం చేయి సాయి. ఇది ఎవరి దగ్గర కొంటారో వాడి నంబర్ నా దగ్గర ఉంది. వాడిని రాకుంటే ఎత్తే మీ అన్న నాకు దక్కుతాడు సాయి. ఈ చిన్న సాయం చేయి. ఏందమ్మా? మావాడేమన్నా అన్నాడమ్మా? అయ్యో, అదేం లేదు మావయ్య. ఏమన్నా అంటే చెప్పు. ఈ నరాలు తీసి నరాలు అల్తా. కాదు మావయ్య, మా ఆయన బాగలేక నేను బాధపడుతున్నా, గంతే. ఏమైందమ్మా? మీ ఆయనకు ఆరోగ్యం బాగలేదా? ఇగో దీనికి బానిసైండు మావయ్య.
ఏమమ్మా దీనికి అలవాటు అయిందా? ఇది ఏడుచోం కన్నా పెద్దదమ్మా. నీ భర్త దీనికి అలవాటు అయినంటే దక్కుడు కష్టమమ్మా. అందుకే మావయ్య నేను భయపడి సాయం కోసం సాయి దగ్గరికి వచ్చిన. సాయి, నాకు ఈ ఒక్క సాయం చేసి పెట్టు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. తప్పకుండా వదిలే. అన్న అక్కరకు నేసిన డ్రగ్స్ని అది అమ్మేవాడిని తుప్పు రేగొట్టి చట్టానికి అప్పచెప్పాలి. వదిలే. పా. ఎంతసేపు రా, తొందరరా. చూసి పిచ్చోడు అవుతాను రా. తీరా తీరా ఎట్లా అన్నా? ఇంకా నా చేతికి మాలు రాలే. తొందర ఈరా, నా ప్రాణం పోతుందిరా. ముందు డబ్బులు అన్నా. డబ్బులు లేవురా, రేపు ఇస్తా కానీ ఈరా. లేదు, పైసలు ఇస్తేనే సరికిస్తా. దుర్మార్ కూడా నన్నమ్మావారా. ఇగో ఈ ఫోన్ తీసుకో. ఈరా ఈరా. అరే సాయి, భవాని మీరేం కలిసి ఇదే ప్యాకెట్ చచ్చిపోయేలా ఉన్నాయి. ప్యాకెట్ అన్నా వదిలి నీకోసం ఎంత చేస్తుందో తెలుసా? ఉద్యోగం పోయింది, ఇల్లు గుల్లయింది. ఇప్పటికైనా డ్రగ్స్ మానేయన్నా చచ్చిపోతావన్నా. ఇవన్నీ విన్నాక నాకేమనిపిస్తుందంటే, ఏంటిది నాన్న? ముందుగాల అల్లుని ఒక నెల రోజులు బయటకు వెళ్ళనీయకపోతే సెట్ అవుతాడేమో అనిపిస్తుందమ్మా. మనం ఉండమంటే ఆయన ఇంట్లో ఉండడానికి ఆయన ఏమైనా చిన్న పిల్లగాడా నాన్న? అవునమ్మా, ఇంట్లో పని చేయలేకపోతే చిన్నపిల్లని ఎట్లా తొట్టలేసి ఆపుదామో అల్లుని కూడా అట్లే ఆపుదాం అమ్మా. అట్లెట్లయితుంది నాన్న? ఎట్లయితుందో రేపటిదాకా ఆగమ్మా, చెప్తా. హలో సాయి, ఎక్కడున్నా? తొందర ఇంటికి రా, అన్న ఎటో పోతుండు. సరే.
వచ్చినట్టున్నారా? లే. ఇగో కొంచెం అంతా అన్నం తిందు, తినిపిత్తా. ఎందుకు గట్లా అంటావు? ఒక 4 ముద్దలు తిను. నీకే చెప్పేది, కడుపులో ఏం లేదు, అన్నం తిను. ఒక్కసారి ఆలోచించు బాబు, ఆ తెల్లటి పౌడరు మన జీవితాలను ఎలా ఆతలాకుతలం చేసిందో. చిన్నకాలం మత్తు కోసం కళ్ళు మూసుకుంటే మనల్ని నమ్ముకున్న వాళ్ళ జీవితాలు రోడ్డున పడుతుంది. చూడు బాబు, సమస్యలు వస్తే మత్తు వెనుక తాక్కోవడం కాదా మగాడంటే, దాన్ని ఎదుర్కొని నిలబడడం. డ్రగ్స్ అనేది నిన్ను తాత్కాలికంగా ఆకాశంలోకి తేల్చవచ్చు, కానీ చివరికి అదే పాతాళానికి దొక్కుద్ది. జీవితంలో నిజమైన కిక్కు సాధించిన విజయాల్లో ఉంటుంది, మత్తు పదార్థాలు కాదయ్యా. మా నాన్న చెప్పేది నిజమే. మీరు మత్తులున్నప్పుడు మీకు ఏ నొప్పి తెలియకపోవచ్చు, కానీ మీ వెనుకున్నా నేనేం కావాలనుకున్నా. ప్రతిరోజు చస్తూ బతుకుతున్నాం. మీరు కొనే ఒక్కొక్క డ్రగ్ ప్యాకెట్ మన జేబుల నుంచి పోతలేవు పైసలు. మన ప్రాణాన్ని పనగా వచ్చి కొంటున్నాము. నాకు కావాలి, నేను కూడా మీకు కావాలంటే ఆ మహమ్మారిని వదిలే మీకు దండం పెడతా. డ్రగ్స్ అనేది నేను హీరోను చేయవు బాబు, అది నిన్ను బానిసం చేస్తుంది, నీ ఆలోచనలు చంపిస్తుంది, నీ ఆశయాలను బూడిద చేస్తుంది, నీ నరాలు పాడైపోతుంది. నీ జీవితం అంధకారంలోకి వెళ్తుంటే చూస్తూ ఊరుకోదు బాబు. మత్తిచ్చే కిక్కు కంటే లైఫ్లో సక్సెస్ అయినాక వచ్చే కిక్కు 100 రెట్ల కంటే ఎక్కువ ఉంటుంది బాబు. భవాని, నన్ను వదిలేసి వెళ్ళిపో. నేను మనిషిని కాదు, నిన్ను పశువులా హింసించిన. ఎందుకండి అట్లా మాట్లాడతారు? భార్యాభర్తల బంధం అంటే కష్ట సుఖాల్లో కలిసి ఉండడమే కదా. మిమ్మల్ని ఇట్లా చేసింది ఆ డ్రగ్స్ మాయ, కానీ మీ మనసు కాదు కదా. నాకు నా పాత భర్త కావాలి. నా కోసం, మన సంసారం కోసం మీరు ఆరోగ్యంగా ఉంటే నాకు అంతే చాలండి. ఈరోజు నేను మనిషిలా బతుకున్నానంటే దానికి కారణం నువ్వే భవాని. లేకపోతే నన్ను అప్పుడే వదిలేసిపోయి ఉంటే నేను ఎప్పుడూ అనాథలా చచ్చిపోయాడు. ఇలా రా, నాకు కన్న తల్లితో సమానమైన భవాని. భర్త దారి తప్పితే వదిలి వెళ్ళిపోవడం కాదండి, సరైన దారిలోకి తెచ్చుకోవడమే భార్య బాధ్యత. ఒక బంధం అంటూ ముడిపడ్డాక సచ్చేదాకా తోడుండమే మరుపురాని బంధం అంటే. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉందండి, చాలా గర్వంగా ఉంది.
ఇక నుంచి నా జీవితం నీకే అంకితం. ఈ డ్రగ్స్ అనే చీకటి నా జీవితంలోకి ఇక మళ్ళీ రాదు భవాని. డ్రగ్స్ జీవితాలని క్షణంలో నాశనం చేస్తాయి, కానీ ప్రేమ ధైర్యం ఎంతటి వ్యసనాన్నైనా ఓడిస్తాయి. వ్యసన పరులను దూరం పెట్టకండి, వారిని మార్చడానికి ప్రయత్నించండి.